నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. వరల్డ్ క్లాస్ మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కడో అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంటుందని చాలామంది భ్రమపడుతుంటారు. కానీ అందుకంటే గొప్ప చికిత్సా విధానం మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వైద్య పరికరాలు, నిష్ణాతులైన వైద్యులు వెరసి భాగ్యనగరం మెడికల్ టూరిజం హబ్గా అవతరిస్తోంది. అవును, వైద్య చికిత్స కోసం దేశ విదేశాల చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపు ఉంది. పలు రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్ మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్కుతోంది. బెస్ట్ ట్రీట్మెంట్, అది తక్కువ ఖర్చుతోనే కావాలనుకునే విదేశీ మెడికల్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కొలువుదీరాయి. రాకెట్ వేగంతో ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. అటు నిర్మాణ రంగానికి తిరుగులేదు, శాంతి భద్రతలకు డోకలేదు, మానవ వనరులకు కొదవలేదు. ఇలా సకల రంగాల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మెడికల్ టూరిజంలోనూ అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. మెరుగైన వైద్య చికిత్స అనగానే ఇప్పుడు తన వైపు చూసేలా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది హైదరాబాద్. విదేశాల్లో కూడా సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా చేసి చూపించాయి ఇక్కడి ఆసుపత్రులు. గత 10 ఏళ్లుగా చూసుకుంటే హైదరాబాద్లోని ఆసుపత్రులకు ఓవర్సీస్ పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సుడాన్, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఒమన్, ఇరాక్, యెమెన్, ఇటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘన్ నుంచి కూడా రోగులు హైదరాబాద్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అటు సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నుంచి కూడా మన భాగ్యనగరానికి వస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మెడికల్ టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 80 దేశాల నుంచి 20 లక్షల మందికి పైగా రోగులు ప్రతి ఏటా చికిత్స కోసం భారత్కు వస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వరకు చెన్నై నగరానికి మెడికల్ హబ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు ఉండేది. అయితే ఇప్పుడు హైదరాబాద్లోని వాతావరణ పరిస్థితులు, ఇతర దేశాలకు పెరిగిన విమాన కనెక్టివిటీ కారణాలతో భాగ్యనగరం చెన్నైకి గట్టి పోటీనిస్తోంది.